తమిళనాడు ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా కాంగ్రెస్ డిఎంకేల మధ్య డిఫరెన్సెస్ ఇంకా పూర్తిగా పోవడం లేదు. అసలు అలయన్స్ ఉంటుందా లేదా అనేదే ప్రశ్నార్థకమవుతుంది. దీనికి రీజన్స్ చెప్పే ముందు కాంగ్రెస్ డిఎంకేల మధ్య రిలేషన్షిప్ ఉన్న ప్రత్యేకత కూడా చెప్పాలి. సో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలో కాంగ్రెస్ నిర్మించాలనుకుంటున్న ఇండియా అలయన్స్లో మోస్ట్ ట్రస్టెడ్ పార్ట్నర్ డిఎంకే. మీరు గమనిస్తే మమతా బెనర్జీ కానీ, మీకు ఈవెన్ ఇతర లీడర్స్ కానీ రాహుల్ గాంధీ నాయకత్వం పైన మౌనంగా ఉన్నప్పుడు, అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు, భారతీయ జనతా పార్టీ రాహుల్ నాయకత్వాన్ని ప్రశ్నించినప్పుడు చాలా స్టెడ్ఫాస్ట్గా, గట్టిగా, సూటిగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్థించిన పార్టీ డిఎంకే. సో కాంగ్రెస్ పార్టీకి మోర్ రిలయబుల్ అలయ మాత్రమే కాదు, మీకు మిగతా రాష్ట్రాలు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి ఉన్నా కూడా లేనంత బెనిఫిట్ తమిళనాడులో డిఎంకే ద్వారా కాంగ్రెస్ పొందింది. ఇలా కాంగ్రెస్ పార్టీ గణనీయమైన సంఖ్యలో పార్లమెంట్లో తమిళనాడు నుంచి ఎంపీలు ఉండటానికి కూడా కారణమైంది రిలేటివ్లీ విత్ అదర్ స్టేట్స్. ఇప్పుడు మీరు ఆర్జేడీతో పోల్చినా, సమాజ్వాదీ పార్టీతో పోల్చినా, కాంగ్రెస్ గెయిన్ అయిన దాంతో పోలిస్తే పార్లమెంట్ సీట్ల రీత్యా చూస్తే డిఎంకేతో అలయన్స్ కాంగ్రెస్కు ఎక్కువ ఉపయోగపడింది. కానీ కాంగ్రెస్ ఒక రిస్కీ గేమ్కు తెర తీసింది. ఏంటంటే డిఎంకే ముందు 2 డిమాండ్లు పెట్టింది. తనకు ఎక్కువ సీట్లలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలి, తన స్ట్రైక్ రేటు బెటర్గా ఉంది, నిజమే, స్ట్రైక్ రేట్ బెటర్గా ఉన్న మాట నిజమే, అందువల్ల ఎక్కువ సీట్లు ఇవ్వాలని డిమాండ్ ముందు పెట్టింది. దానితో పాటు మరో డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్లో కూడా మేము చేరుతాము అని. ఇప్పటివరకు కాంగ్రెస్ డిఎంకే అలయన్స్కు ఉండే క్యారెక్టర్ ఏంటంటే అలయన్స్ ద్వారా కాంగ్రెస్ పార్టీ కానీ, వామపక్షాలకు కానీ, ఇతర పార్టీలకు కానీ సీట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లోకల్ బాడీస్లో గెలుస్తారు కానీ ప్రభుత్వంలో భాగస్వాములు కారు. ప్రభుత్వం వరకు మాత్రం డిఎంకేనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు ఎన్నికలు అయ్యాక ఏర్పడే ప్రభుత్వంలో కూడా షేర్ అడుగుతుంది. కనీసం 6 మంత్రులు కాంగ్రెస్ వాళ్ళు ఉండాలి అని. కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే తమిళనాడులో తాము ఎదగాలి అంటే ఎక్కువ సీట్లు ఉండడమే కాకుండా గవర్నమెంట్లో కూడా భాగస్వామి కావాలి అని. ఎందుకంటే కాంగ్రెస్ అనుకునేది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో తాము బెటర్గా ఉన్నాము మిత్రపక్షాలతో కంపారిజన్లో అనే భావనలో ఉంది. కానీ ఇక్కడ దానికన్నా ముఖ్యం ఏంటంటే కాంగ్రెస్కి ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు మీకు బీహార్ ఉందనుకోండి, ఆర్జేడీ, జేడీయూ, ఇంకో మార్గమే లేదు. జేడీయూ బీజేపీతో ఉంది కనుక ఆర్జేడీ కాంగ్రెస్తో ఉంది. ఇక్కడ కూడా ఇంతకాలం ఏడీఎంకే డిఎంకేల మధ్యనే ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ పక్కచూపులు చూడలేదు. కానీ ఎప్పుడైతే విజయ్ ఎంటర్ అయ్యాడో కాంగ్రెస్ పార్టీ పక్కచూపులు చూడడం కూడా పెరిగింది. కారణం ఏంటంటే విజయ్ వైపు శిబిరం నుంచి ఆఫర్ వచ్చింది. సాక్షాత్తు విజయ్ ఫాదరే కాంగ్రెస్ దేశంలో చాలా చోట్ల బలహీనపడింది, కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నాడు, కాంగ్రెస్కు స్వాతంత్రోద్యమ చరిత్ర ఉంది అంటూ కాంగ్రెస్కు సానుకూలంగా విజయ్ ఫాదర్ కామెంట్ చేశాడు. సో దానితో కాంగ్రెస్లో ఒక సెక్షన్ కాల్ వచ్చింది. ఏంటంటే విజయ్తో కలిస్తే యాంటీ ఇన్కంబెన్సీని తప్పించుకోవచ్చు, డిఎంకేకు వ్యతిరేకంగా ఉండే అధికారంలో ఉన్న పార్టీ కనుక. 2 డిఎంకే 30 సీట్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు, కానీ విజయ్ టీవీకే 60 సీట్స్ అని ఆఫర్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే విజయ్ వాంట్స్ ఏ జూనియర్ పార్ట్నర్, స్ట్రాంగ్ అండ్ బేస్ ఉన్న జూనియర్ పార్ట్నర్, ఎంతో కొంత బేస్ ఉన్న జూనియర్ పార్ట్నర్ కావాలి. సో కాంగ్రెస్ పార్టీ విల్ బి ఏ బెటర్ జూనియర్ పార్ట్నర్. ఇప్పుడు ఏడీఎంకే అలయన్స్లో చేరితే తామే జూనియర్ పార్ట్నర్ అవుతారు. దానికి విజయ్ సిద్ధంగా లేడు, ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు కనుక. వాస్తవంగా బీజేపీ కూడా టీవీకేను విజయ్ని కలుపుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఏడీఎంకే నాయకుడైన పళనిస్వామి సీఎం కావాలనుకుంటున్నాడు మళ్ళీ కనుక విజయ్కి అక్కడ స్కోప్ రావడం లేదు. ఇక డిఎంకేతో ఎలాగో వ్యతిరేకంగానే ఉన్నారు, అక్కడ కూడా అలయన్స్ సాధ్యమే కాదు. పాలిటిక్స్ ఎలా ఉన్నా కూడా, ఎందుకంటే సీఎం పోస్టుకు పోటీ ఉన్న సమయంలో విజయ్కి కాంగ్రెస్ తప్ప మరో పార్టీ లేదు. ఉన్నంతలో కాంగ్రెస్ పార్టీ కాస్త బేస్ ఉంది,
అది కాక జూనియర్ పార్ట్నర్గా అడ్జస్ట్ అవుతారు. అందుకే టీవీకే కాంగ్రెస్కు ప్రేమ లెక్కలు రాయడం మొదలుపెట్టింది. దీన్ని కాంగ్రెస్ చూసి ఇంకేముంది, డిఎంకేతో బార్గెన్కు తమకు మంచి అవకాశం వచ్చింది అని. కొంతమంది కాంగ్రెస్ నేతలు అయితే డిఎంకేను వదిలేసి టీవీకేకి వెళ్తే యాంటీ ఇన్కంబెన్సీని తప్పించుకోవచ్చు, 1. 2 సీట్లు ఎక్కువ పోటీ చేయొచ్చు, 3 రేపు టీవీకి గెలిచి విజయ ముఖ్యమంత్రి అయితే మంత్రివర్గంలో కూడా స్థానానికి టీవీకే సిద్ధంగా ఉంది. అంటే డిఎంకే ఇవ్వని 2 కూడా ఇవ్వటానికి టీవీకే సిద్ధంగా ఉంది. డబుల్ సీట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, పవర్లో కూడా షేర్ చేసుకుని సిద్ధంగా ఉంది. అందువల్ల కాంగ్రెస్ పక్క చూపులు మొదలైంది. కానీ చాలామంది విశ్లేషకులు చెప్పేది వెరీ రిస్కీ గ్యాంబుల్. ఎందుకంటే డిఎంకే ఇది టైం టెస్టెడ్ అలై. ఇప్పుడు డిఎంకే పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందా, డిఎంకే దెబ్బతింటుందా, ఇవన్నీ క్వశ్చన్సే. బట్ డిఎంకే ఇది టైం టెస్టెడ్ అలై, రాష్ట్రంలో బలమైన భూమిక ఉన్నటువంటి పార్టీ. టీవీ కోమో అన్టెస్టెడ్, ఏమవుతుందో తెలియదు. గతంలో విజయకాంత్ ఇలాగే ప్రయోగం చేసి డిఎండికే విఫలమయ్యాడు. సో నోబడి నోస్ వాట్ విల్ బి ది ఇంపాక్ట్. కమల్ హాసన్ ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఆయన డిఎంకే కూటమిలో భాగంగా రాజ్యసభకి వెళ్ళాడు. సో ఈ మేరకు సక్సెస్. రజనీకాంత్ అయితే పార్టీ పెట్టకముందే చేతులు ఎత్తేసాడు. సో అందువల్ల విజయ్ ఎక్స్పెరిమెంట్ ఎంత సక్సెస్ అవుతుందో ఎవరూ చెప్పలేము. సో ఆల్రెడీ టైం టెస్టెడ్ అలైన్ వదిలేసి అన్టెస్టెడ్ విజయ్తో వెళ్తే మొదటికే మోసం జరిగే ప్రమాదం ఉంటుంది అనేది కొంతమంది విశ్లేషకుల వాదన. అన్లెస్ విజయ్కి అనుకూలంగా ఒక పెద్ద పవర్ఫుల్ వేవ్ ఉంటే తప్ప. రెండవది ఏంటంటే మీకు జాతీయ రాజకీయాలపై కూడా ఇది ప్రభావం పడుతుంది. డిఎంకే ఈజ్ ఏ మేజర్ ప్లేయర్ ఇన్ ఇండియా అలయన్స్. సో ఇప్పటికే ఇండియా అలయన్స్లో ఉన్న వివిధ పార్టీలతో కాంగ్రెస్కు అంటీముట్టని సంబంధం. మరి ముఖ్యంగా ఈ ఇయర్ బెంగాల్ ఎన్నికలున్నాయి, కేరళ ఎన్నికలున్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇండియా కూటమి పక్షాల మధ్య పోటీ తప్పని పరిస్థితి. బెంగాల్లో కాంగ్రెస్ సిపిఎంలు తృణమూల్ కాంగ్రెస్తో లేవు, కేరళలో కాంగ్రెస్ లెఫ్ట్ కూడా కలిసి లేదు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు తమిళనాడులో కూడా ఇండియా కూటమి పక్షాల మధ్యనే పోటీ ఏర్పడితే, ఒకవేళ కాంగ్రెస్ కనుక టీవీకేతో వెళ్తే అనివార్యంగా ఇండియా కూటమి పక్షాల మధ్యన ఫైట్ ఉంటుంది. అది ఇండియా కూటమికి మంచిది కాదు, కాంగ్రెస్కు మంచిది కాదు. అంటే దేశంలో కాంగ్రెస్ ఇంకా రికవర్ కాకముందే బలమైన ప్రాంతీయ పక్షాలను మిత్రుల్ని వదులుకుంటే దాని డ్యామేజ్ చాలా సీరియస్గా ఉంటుంది. ఇప్పటికే మమతా బెనర్జీ కాంగ్రెస్ నాయకత్వం పట్ల సుముఖంగా లేదు, తానే నాయకురాలు ఇండియా కూటమి కావాలని చూస్తోంది. అఖిలేష్ యాదవ్తో పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉన్నా రేపు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల కాంగ్రెస్ ఎస్పీ ఎంత కలిసి ఉంటాయో తెలియదు. ఎందుకంటే మధ్యప్రదేశ్లో ఎస్పీ 6 సీట్స్ అడిగితే కాంగ్రెస్ ఇవ్వలేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్కు ఢిల్లీలో పంచాయతీ, పంజాబ్లో పంచాయతీ. ఇప్పుడు నెక్స్ట్ లోక్సభ ఎన్నికలకు ముందు పంజాబ్ ఎన్నికలు ఉంటాయి, అనివార్యంగా కాంగ్రెస్ ఆప్లే పోటీ పడాలి. హర్యానాలో కూడా కాంగ్రెస్ ఆప్కు పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు కలిసిన, అసెంబ్లీ ఎన్నికల్లో కలవలేదు. సో మీకు జేడీఎస్ ఒకప్పుడు కాంగ్రెస్తో కలిసి అధికారంలో ఉండి ఇప్పుడు బీజేపీకి వెళ్ళిపోయింది. సో కాంగ్రెస్కి ఒక రకంగా దేశంలో మిత్రులే లేని పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఒక ఆర్జేడీఏ బీహార్లో ఉన్నంతలో ఒక గట్టి మిత్రపక్షం, కానీ ఆర్జేడీకి కూడా అనేక కంప్లైంట్స్ కాంగ్రెస్తో ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో తమిళనాడులో ఒక బలమైన ప్రాంతీయ మిత్రపక్షాన్ని వదులుకోవడం ఇండియా కూటమికి కూడా సవాళ్ళను తెచ్చిపెడుతుంది. అందువల్ల ఒక రకంగా కాంగ్రెస్ చాలా పెద్ద రిస్కీ గేమ్ ఆడుతుందని చెప్పాలి. ఈ రిస్కీ గేమ్లో డిఎంకేను వదిలేసి విజయ్ని కలిస్తే ఏం జరగవచ్చు? జాక్పాట్ కొడుతుందా, లేకుంటే హామ్ ఫట్ అయి పడిపోతుందా చూడాలి.